పట్టుకో. నిమ్మకాయ, టొమాటోస్, తినొచ్చా? తెంపు. తినేసేయండి. ఫస్ట్ టైం కదా, అలవాట్లేదు. గార్డెన్కి వచ్చాము మేము. ఇక్కడ చూడండి, ఇంటి పైన ఎంత చక్కగా పెంచుకుంటున్నారంటే బ్యూటిఫుల్. వాళ్ళకి కావాల్సిన టమాటాలు, పచ్చి టమాటాలు ఉన్నాయి ఇక్కడ, పండు టమాటాలు కూడా అన్ని. గుమ్మడికాయ, చూస్తుంది, నిమ్మకాయలు, వంకాయలు, పుదీనా, మిరపకాయలు, సమస్తం. ఈ రణపాల చెట్టు దేనికి పనికొస్తుందో మీకు అందరు తెలిసే ఉంటుంది. కిడ్నీస్లో స్టోన్స్ ఎక్కువైతే దీన్ని ఒక లీఫ్ కట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎలా అంటే మన చుక్క కూర అలా కొంచెం కొంచెం పొల్లగా అనిపిస్తుంది అనమాట. రోజుకు ఒక ఆకు తింటే కిడ్నీలో స్టోన్స్ వెళ్ళిపోతాయి. ఇది ఆకే నాటుకుంటుంది బాగా. ఈ రామూలకాయలు అయితే ఇంత చిన్నగా ఉంటాయి, పెరగవు, కానీ ఎన్ని కాసాయో చూడండి పండ్లు. కొన్ని కోసుకుని చాలు పుల్లగంట. అబ్బా, ఫస్ట్ టైం పచ్చి తిన్నాను. పచ్చిది అందరికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదు. మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందా. ఎప్పటి నుంచి పెంచుతున్నారు అక్క ఇది? 3 years అయింది స్టార్ట్ చేసి. 3 years. ఏమేమి చెట్లు? ఇక్కడ ఇవన్నీ మందారాలు, ఇది పుదీనా, కొత్తిమీర ఇందులో మిక్స్ అయింది. ఇది చామదుంప. ఒక ఫ్యామిలీ సరిపోతాయి కదా రోజుకి కొనకుండానే. ఇది యాక్చువల్లీ వాక్కాయ చెట్టు. ఏ సీజన్లో వస్తాయి వాక్కాయలు? జస్ట్ స్టార్టెడ్ ఆఫ్టర్ 3 years స్టార్ట్ అయింది. ఇది పసుపు, ఇంకొద్ది రోజుల్లో మొత్తం ఎండిపోతే హార్వెస్ట్ చేయాలి. మిర్చి ఇది ఫుల్గా ఉన్నాయి. దీనికి అన్ని కోస్తూ ఉంటాం కదా. ఇది విత్తనాల కోసం బాగుందని వెరైటీ, విత్తనాల కోసం వదిలేసాను. ఓకే. అంటే ఈ విత్తనాలు ఎక్కడ సేకరించారు? ఇది ఎండుమిర్చి ఇంట్లోవే వేసాను. ఇంట్లోవే ఇవి అంటే మామూలు ఈ గింజలన్నీ కూడా టెర్రస్ గార్డెన్ మీరు ఎవరి దగ్గర చూసిన గింజల ఆర్గానిక్ వాళ్ళు ఎమరాల్డ్ అని ఉంది, అది కంప్లీట్ ఆర్గానిక్ అవి వాడతారు. సో అక్కడి నుంచి దేశీ విత్తనాలు తెచ్చుకున్నాను. మాక్సిమం దేశీ విత్తనాలే వాడతాను. ఇది సొర చెట్టు, ఇంకా పింద పడలేదు. అంటే మీరు 3 years నుంచి మీరు బయట కూరగాయలు కొనట్లేదు ఇంకా? అట్లా అంత కష్టం, కానీ సీజనల్గా వచ్చేవన్నీ వస్తున్నాయి. మన దాకా బీరకాయలు, నేతి బీరకాయలు, పొట్లకాయలు మంచిగా వచ్చినాయి. సొరకాయ ఇంకా కావాలి. అంటే ఈ టెర్రస్ గార్డెన్ ఇలా చెయ్యాలి, ఈ విధంగా పెట్టుకోవాలి అని మీరు ఎక్కడ యూట్యూబ్ చూసా అండ్ సొంతగా ఓన్గా గ్రోన్ చేసా? యాక్చువల్లీ చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మ దగ్గర బాగా అలవాటు ఉంది. నేను చిన్నప్పుడు పెద్ద హెల్ప్ చేయలేదు, కానీ అమ్మకి బాగా చూసి ఎంజాయ్ చేసేదాన్ని. గార్డెన్ చాలా పెద్ద గార్డెన్ ఉండేది ఇంట్లో. ఇది నేతి బీరకాయ కదా? బీరకాయ. ఇది కొత్తిమీరనా ఏంటి ఇంత పెద్దగా ఉంది? క్యారెట్. క్యారెట్. ఇది క్యారెట్. ఎన్ని రోజులకు వస్తుంది క్యారెట్?
3 to 4 months పడుతుంది. వీటిని స్ట్రాబెర్రీనా? మల్బెరీస్ ఇది. అది బ్లాక్ అయిన తర్వాత తింటారా? రెడ్ గా ఫస్ట్ రెడ్ అవుతుంది, తర్వాత బ్లాక్ అవుతుంది. ఓకే. అన్ని కోసేసాము, ఇప్పుడు ప్రెసెంట్ పింద స్టేజ్ లో ఉంది. ఇట్లా ఆకులు తీసేస్తా ఉంటే బాగా వస్తా ఉంటాయి కాయలు. అంటే ఇప్పుడు రెడ్ గా అయినాయి బాగుంటాయా బాగుండవా? పులుపు ఉంటాయి, కొంచెం కొంచెం పుల్లగా ఉంటాయా? తీపి రావాలంటే బ్లాక్ అవ్వాలి. ఓకే ఓకే. అది బ్లాక్ అయినాయి మనం తినేదాకా ఉంచట్లేదు, పక్షులు తినేస్తేనే మేము పైకి వచ్చేసరికి. ఓకే. దీని పేరు యాక్చువల్లీ మర్చిపోయాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇందులో దీపం వేస్తే కాలదన్నమాట ఇది. ఈ పేరు మర్చిపోయాను ఇప్పుడు. టెర్రస్ గార్డెన్ మీట్కి వెళ్తే డిస్ట్రిబ్యూట్ చేశారు ఇది. ఓకే. అంటే దీపం దీని మీద కర్పూరమైన దీని పెట్టచ్చు, పెట్టి వెలిగించవచ్చు. ఓకే. ఒక మనం ట్రై చేసి చూద్దాం. తర్వాత ఒక ఆకు తీసుకుందామా? ఓకే. ఇది అంజీరా. రౌండ్ రౌండ్ గా కౌట్ చేసి ఉంటాయి, మనకి చక్రాల లాగా ఉంటాయి, అవే కదా? అవి డ్రై ఫ్రూట్ అన్నమాట. ఇదిగో ఒక్క వాకాయ ఉంది ప్రెసెంట్. తెంపొచ్చా నేను? ఇది కూడా పుల్లగా ఉంటుందా? బాగా పులుపు ఉంటుంది వాకాయ కూడా. ఇది కరేపాకు చెట్టు, ఇది శంకుపూలు. ఈ మధ్య శంకుపూలు బాగా ఫేమస్ అయిపోయాయి. ఒకప్పుడేమో పొలాల గట్ల పైన, కంపల పైన, చెట్ల దగ్గర పెరిగేవి. ఇప్పుడు వాటిని శివుడికి ఇష్టమని టీ తాగుతున్నారు. ఇది కూడా చామదుంప, ఇది రాడిష్. విత్తనాలు వేసాము, జస్ట్ స్టార్టెడ్. ఇదేమో అదే సరస్వతి ఆకు. ఇదేనా తింటే బాగా చదువు వస్తుందని, జ్ఞానం వస్తుంది అంటారు. ఇది ఎర్రబెండ చెట్టు, చిన్నగా పడి మొలిచేసింది. ఇది కాయ వచ్చింది ఇవాళ. బెండకాయలు భలే ఉన్నాయి, ఎర్ర బెండకాయలు. యాక్చువల్లీ సీజన్ అయిపోయినట్టుంది. అదొక పండు, అదొక కాయ, ఇలా కోసుకుని మార్నింగ్ సాంబార్ చేసేస్తుంటారు. కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. మంచిది, చాలా మంచిది. ఇప్పుడు ఒక టమాటా తిన్నాను, స్ట్రాబెర్రీ తిన్నాను, ఆ తర్వాత మల్బెర్రీ తిన్నాను. సపోటా చెట్టు ఇది. ఓకే. కుండీలో కూడా మీరు అరటి చెట్టు కూడా పెంచేస్తున్నారు. అదేంటి పనసనా? దాంట్లో ఆవకాడో. ఇది ఆవకాడో గింజ వేస్తే వచ్చింది. గింజలు వచ్చేస్తాయి ఒక్కోసారి. ఇంత పెద్ద నేను పెట్టాను, చిన్న కుండీలో పెట్టి పెరిగిన తర్వాత పెద్ద దానిలో మార్చా. అరటి చెట్టు స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. 3 years పడుతుంది అంట అవకాడో రూటింగ్ రావడానికి. ఓకే. ఇవన్నీ పైకి వెళ్దామా? ఇంకా సమ్మర్ స్టార్ట్ అయినట్టు అయిపోయి మట్టి మీరు మామూలుగా ఏ మట్టి యూస్ చేస్తారు? ఇందుకు సేంద్రియ ఎరువుల? అందరూ టెర్రస్ గార్డెన్స్ నేను ఇంటర్వ్యూ చేశాను, సేంద్రియంగానే వాడతాము. మామూలు బ్లాక్ మట్టి తెస్తాము, ఎర్ర మట్టి తెస్తాము. దానిలో 1:1:1 రేషియో కోకోపీట్, మట్టి, ఇంకా వెర్మి కంపోస్ట్, ఈ 3 ఈక్వల్ ప్రపోర్షన్. అందుకే ఈ మట్టి ఇలా అంత మెత్తగా గుల్లగా ఉంటుంది కదా. ఇలా ఉండటం వల్ల చెట్టు కూడా బాగా పెరుగుతుంది. మట్టిలో మెయింటైన్ అవడానికి రోజు బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు కలెక్ట్ చేస్తాను. దానిలో తొక్కలన్నీ నానేస్తాను, ఏ రోజు తొక్కలు ఆ రోజు. అవన్నీ ఫిల్టర్ చేసేసి వీక్లీ 1 or 2 అవి డైల్యూట్ చేసి పోస్తాం. ఓకే. ఎరువుల కింద. అంటే వీటికి పురుగులు వస్తాయా? పిచ్చుకలు అన్నారు. ఎందుకు రావు మరి? వాటికి కెమికల్ ఏం కట్టకుండా ఎల్లో షీట్స్ కడుతుంటాము. కాయ వచ్చిన చోట కవర్స్ వేస్తాము. ఓకే. అట్లా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని, చాలా చంటి పిల్లల్లాగా. ఇంకా కోవిడ్ టైంలో అందరికి బాగా యూజ్ అయిపోయింది ఈ ఆకు. ఏమంటారో తెలుసా? తిప్ప ఆకు, తిప్పతీగ. ఈ తిప్పతీగ ఇప్పటికీ మేలు చేస్తుందండి. కోవిడ్ టైంలోనే అందరు తిన్నారు, కానీ ఇప్పుడు కూడా చక్కగా తినొచ్చు. తిప్పతీగ అందరికీ మేలు చేస్తుంది. ఇది ఇవి పెట్టినవి పురుగుల కోసమా? అయితే వింటర్ సీజన్ అయితే ఇంకా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. అవునవును. ఒక 15 days బ్యాక్ కూడా చాలా ఇంకా గ్రీన్ గా ఉంది. మొత్తం బీరకాయలు, పొట్లకాయలు అన్ని కూడా కనపడేవి. కాకరకాయలు వచ్చినాయి మంచిగా. ఓకే. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎండాకాలంలో మరి ఈ మొక్కలు ఎలా కాపాడతారు? మరి నీళ్ళు ఫెసిలిటీ బాగానే ఉందా ఇక్కడ? పైన గ్రీన్ షీట్ వేసేస్తాము, నెట్, గ్రీన్ నెట్ వేస్తాము. తర్వాత ఇంకా అలోవెరా లీవ్స్ ఉంటాయి కదా, అవి సన్నగా కట్ చేసేసి నానపెట్టేసి డైల్యూటెడ్ గా పోస్తాము. ఓకే. ఇక్కడే కాకుండా ఇంకా మీరు పైన కూడా ప్లాన్ చేశారా? పైన కూడా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము పైకి వెళ్తున్నాం.
పైన డబల్, అక్కడ పెంట్ హౌస్ పైన కింద కూడా చెట్లే, మళ్ళీ ఇక్కడ కూడా చెట్లే. ఇదేంటి? డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య తెలంగాణలో బాగా ఫేమస్ అయిపోయింది. ఇయర్ అయితే 12 ఫ్రూట్స్ వచ్చాయా? ఓకే. లాస్ట్ ఇయర్ 5 వచ్చినాయి. ఇది కొత్తగా పెట్టింది యాక్చువల్లీ, కొమ్మలు మాదే నాటేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఇది యాక్చువల్లీ ఓల్డ్ ప్లాంట్, దీనికి వచ్చే ఫ్రూట్స్. ఓకే ఓకే. ఇవన్నీ టమాటాలు, డ్రాగన్ ఫ్రూట్స్. ఇది కొత్తిమీర. ఇది కొత్తిమీరడా? ఓహో. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అంటే కొత్తిమీర స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్న కొత్తిమీర అన్నమాట. మనం ఇలా చూపిస్తే కొత్తిమీర అనుకోరు. అవి రెండు మెంతి కూర. ఎండ ఎక్కువైపోయింది కదా, నీడకు పెట్టాను అందుకే. ఇవి మెంతి కూర. ఇలా మీరు చేసి బౌల్ ఇచ్చేయచ్చు అనుకుంటా గిఫ్టెడ్. ఎందుకంటే ఈ మధ్య కూరగాయల్ని చక్కగా అందరు బౌల్ లాగా చేసి ఇస్తున్నారు కదా. ఇదిగో ఇది సిలోన్ బచ్చలి. బచ్చలి కూరలో ఇది ఒక రకమైన వెరైటీ, సిలోన్ బచ్చలి. ఓకే. మందార పూలు, బీరకాయలు. ఓకే. ఇదంతా టమాటా. నేతి బీరకాయ కనపడుతుందా? కనిపిస్తుంది. మామూలు బీరకాయ లాగానే ఇది టేస్టీగానే ఉంటుందా? చాలా టేస్టీగా ఉంటది. యాక్చువల్లీ కార్తీక మాసంలో తినాలి అంటారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అందరూ అంటుంటా నేతి బీరకాయలను ఊర్లో అంటూ ఉంటారు కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఇంకా ఇది పడి మొలిచిన నిమ్మ చెట్టు యాక్చువల్లీ, కానీ ఇది ఎల్లో కలర్ వచ్చేసింది. 2 years కి కాపు వచ్చేసింది, స్టార్ట్ అయితే. ఇవేమి కాయలు? అది శంకుపూలవి విత్తనాలు వచ్చాయి. ఇది దానిమ్మ. 2 దానిమ్మలు ఉన్నాయి ప్రెసెంట్, కోసేసామని. అంటే పండుకొచ్చిందా? తెంపచ్చా? తెంపచ్చు, చూద్దాం. చాలా బాగుంటది టేస్ట్, ట్రై చేసి చూద్దాం. ఇక్కడ అంతా మీకు గ్రేప్స్ కదా, కరెక్ట్గా చెప్పాను. ఇది ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ అంటే లోపల గుజ్జులాగా ఉండే ఇత్తనాలు లాగా వస్తాయి, దాన్నే ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ఓకే. ఒక ఫ్రూట్ పుల్లగా ఉంటుంది, కొంచెం లోపల తీపిగా పుల్లగా అట్లా ఉంటది. చాలా మంచిది హెల్త్ కి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి కూడా బాగా పెంచుతూ ఉంటాం కదా. ఇది కూడా పడి మొలిచిన దానిమ్మ చెట్టు. ఇక్కడ కూడా బెండకాయలు, మందారాలు. బెండకాయలు బాగున్నాయి ఇప్పుడు. చూడండి, అయితే నేను చెప్పాను కదా గిల్లాను, చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో, కెమికల్ లేనిది. ఇది టమాటోలు ఎప్పుడు తెంపుతారు మరి? ఇవన్నీ తెంపుకోవచ్చు. ఓకే. ఇవి వామాకు కట్ చేసాం, మళ్ళీ వస్తున్నాయి. ఇదేంటి నేతి బీరకాయ ఎంత బాగా పండింది? నేతి బీరకాయ కాదు, పొట్లకాయ. పొట్లకాయ ఇంకొంచెం దాక్కుని ఉంటే అనుకున్నాను. విత్తనాల కోసం ఇలా ఉంచుకోవచ్చు, మళ్ళీ విత్తనాలు కావాలి కదా. ఇలా వచ్చినవి కూడా మీరు దాచి పెడతారు, ఆకులన్నీ మంచిగా పడేయకుండా వాటిని కంపోస్ట్ కి యూజ్ చేస్తారు. అమ్మో, ఇదంతా ఉండాలంటే చాలా డెడికేషన్ గా ఇంట్లోనే ఉండాలిగా. ఎక్కడికి ఫంక్షన్స్ పార్టీలకి ఎక్కడికి వెళ్ళరుగా, చాలా కష్టం. వెళ్ళినా 1 or 2 days లో వచ్చేస్తాము. మా పని మనిషికి అప్పచెప్తాము. ఓకే ఓకే. ఇది కనుపు చిక్కుడు, కాపు అయిపోయింది. కొన్ని గనుపు చిక్కుడు, అదే. ఓకే, వేళ్ళంత ఉంటాయి, ఎండిని అన్నమాట. మళ్ళీ పోత వస్తుంది. ఇది మిర్చి చెట్టు నిండా కాసే, అసలు ఇంతే చెట్టు చూడు, ఆకులే లేవు సరిగ్గా, మూడన్ని ఉన్నాయి. ఇది తులసి, కృష్ణ తులసి. ఇక్కడ ఏదో కాయ కనిపిస్తుంది, ఏంటిది పెద్దగా? ఇది తమ్మకాయ. మొన్న కాయలు కోసేసాం. ఇది కూడా, ఇది ఇత్తనాలకు వదిలేసాము. పెద్దదయ్యి ఎండిపోతే ఇత్తనాలు తీసుకు, అది కూడా కూర చేసుకుంటారు కదా తమ్మకాయలు. చాలా మంచిది, పార్కిన్సన్స్ ప్రాబ్లం కి చాలా మంచిది అంటారు. ఇది గ్రేప్సా? గ్రేప్స్ కాదు యాక్చువల్లీ, దీని పేరు, దీన్ని ఏమంటారు? అది ఇది గ్రేప్స్. ఇది గ్రేప్స్. ఇవేమో ఏదో చిన్నగా ఉన్నాయి. ఇది పడి వచ్చేసింది యాక్చువల్లీ. ఇది కూడా చాలా మంచిదంట లివర్ కి. బ్లాక్ ఫ్రూట్స్ వస్తున్నాయి దానికి. తినొచ్చా ఈ ఫ్రూట్స్? తినొచ్చు, చాలా మంచిదంట లివర్ కి. డైజెషన్, లివర్ కి చాలా మంచిది. మనం పరికాయ లాగా ఉన్నాయి, ఊర్లలో దొరుకుతాయి కదా. సో అలా పేరు ఏంటో నాకు తెలియదు. ఇది పరిగ పండ్లు లాగా ఉన్నాయి కానీ పేరు నేను తిని చూస్తున్నా. ఎలా ఉంది? ఒక రకమైన చప్పగా ఒక రకంగా ఉంది. ఓకే. ఈ సొర మేము పాలినేట్ చేయకపోయేసరికి ఇది కింద వేస్ట్ అయిపోయింది అనమాట. ఇలా తీసేస్తే మళ్ళీ కొత్త వస్తుంటాయి.
కొత్త పిందెలు అబ్బబ్బబ్బబ్బా, డాబా పైన ఇంత పెద్ద కరివేపాకు చెట్టు అండి. వావ్. అందరూ డాబాని మామూలుగా వాడేస్తారు. వీళ్ళందరూ ఏంటంటే చక్కగా టెర్రస్ గార్డెన్ ఈ మధ్య కింద వ్యవసాయ భూమి లేని వాళ్ళు, వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా వ్యవసాయానికి వచ్చేస్తున్నారండి. ఇది కూడా క్యారెట్. ఇదంతా క్యారెట్. పాలకూర. ఇది గార్డెన్. ఇక్కడ నేతి బీరకాయ. ఇది కూడా విత్తనాలకు వదిలేసాను. ఇది ఒక వెరైటీ, అదొక వెరైటీ. దీన్ని ఏమంటారు? తీగలు నల్లేరు కదా ఇది? నల్లేరు చెట్టు. నల్లేరు దేనికి పనికి వస్తుంది? మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, మనం రోడ్డు పచ్చడి చేసుకు వీటికి కూడా పచ్చడి చేసుకుని తింటారు కదా. జస్ట్ లేతవైతే ఏమి జస్ట్ ఇలా వాడుకోవచ్చు. కొంచెం మందంగా ఉందనుకోండి, ఈ ఆయిల్ రాసుకొని చేతికి ఈ సన్నగా ఉన్న ఎడ్జెస్ తీసేసి చేసుకోవచ్చు. అంటే అంటే ఇక్కడ ఉన్నవి అన్ని మెడిసిన్స్ తో కూడిన కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఫ్లవర్స్ ప్లాంట్స్ కొంచెం లిమిటెడ్ గా కనపడతాయి మీకు. ఓకే. ఇది మందారం, పింక్ మందారం. వాళ్ళు ఇంకా విచ్చుకోలేదు. మందారం తర్వాత విరజాజి. విరజాజి కొంచెం ప్రాబ్లం అయింది. ఇది కూడా ఏదో చెట్టు అంటారు కదా. ఇది హెన్నాకి వాడతారు. ఓకే ఓకే. గుంటగరగాకులా? గుంటగరగరాకు. కరెక్ట్. ఆయిల్లో వేసేసి మనం మరగబెట్టి ఉసిరికాయలు వాటితో పాటు జుట్టు బ్లాక్ అవడానికి. పైనుంచి వ్యూ చూద్దాం. మా అమ్మ అక్కడి నుంచి చూసేస్తుంది. ఇక్కడ గార్డెన్ ఇలా పెట్టేసుకోవాలి, తీగలు చుట్టేసుకోవాలి. తర్వాత తీగ ప్లాంట్స్కి అయితే తీగలు కావాలి, మామూలుగా పాట్లో ఉండే ప్లాంట్స్కి ప్లాట్లో, ఇలా పెద్ద పెద్ద వాటికైతే కొంచెం పెద్దగా తొట్టిలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా కొబ్బరి చెట్లు అలాంటివి ఇలాంటివి అయితే కొంచెం పెరగచ్చు. అండ్ కాయలు కాస్తాయంటే 100% కాయలు కాస్తాయి ఈ పెద్ద పెద్ద బౌల్లో. కానీ ఇక్కడ చూస్తే మనకు అరటి చెట్టు కూడా కనిపించేస్తుంది. త్వరలో ఇంత పెద్దగా ఉంది. కూరగాయల మీద మక్కువ, ఇంటి వాతావరణంలో పెరిగిన పంటని మనం తినాలి అనుకుంటే ఇలా డాబానంతా వేస్ట్ చేయకుండా శ్రద్ధగా గృహిణి ఏదైనా సాధిస్తుంది, ఏదైనా చేయగలుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఏర్పాటు చేసి ఫ్లవర్స్ వస్తాయి. యాక్చువల్లీ రాఖీ ఫ్లవర్ అంటారు దాని. యాక్చువల్ పేరు ఏదో ఉంది. అయితే ఈసారి ఏం చేయండి, ఇలా మధ్యవర్తి మర్చిపోకుండా మీరు ఏం చేస్తారంటే ఆ ప్లాంట్ దగ్గర నేమ్ రాసి పెట్టండి, గుర్తుపెట్టుకొని.